అదే దేవుని వాక్యం వస్తే, వాక్యం కనపడితే చాలు, మళ్ళీ వాక్యం ఎప్పుడు కావాలి తెలుసా? ఏదన్నా మాయరోగం వచ్చి చూడు, బెడ్ మీద ఉంటారు చూడు, అప్పుడు మాత్రం వాక్యాలు ఎక్కడెక్కడైనా దేవుడు ఆడుకొని, ఏదన్నా వేరే వచ్చి అనుకో, తీయా తీసా చెత్త తీసాయా వాక్యం పెట్టు. అప్పుడేమో ఆదరణ కావాలా, వాక్యం కావాలా, అందులోంచి దేవుడి స్వరం కావాలా, అదంతా ఏ ఇబ్బంది లేనప్పుడేమో ఈ చెత్త అంతా కాదు. చూడు ఎంత మోసం. వ్యర్థమైన వాటన్నిటిని కూర్చున్న సమాచారంతో మన స్టోరేజ్ వ్యవస్థ అంతటిని కంపు చేసి పెడుతున్నాడు సైతాన్. అనవసరపు జ్ఞానం అది. మనల్ని పరలోకం చేర్చిద్దా జ్ఞానం? కానీ భూమి మీద బతకడానికైనా పనికి వచ్చిద్దా? మన దైనందిన జీవితంలో ఉపయోగపడిద్దా? మరి అది ఉపయోగపడదని తెలిసి ఎందుకండి అంత ఇంట్రెస్ట్ దాని మీద? మోసం. ఎంతమంది వివేచిస్తారు?